హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మంచి కాల్షియం రిచ్ ఫర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి పూల మొక్కలకి కానీ కాయగూర మొక్కలకి కానీ మరి ఈ ఫర్టిలైజర్ ని తప్పకుండా ఇవ్వాల్సిందే. మరి చక్కటి పూత కాపు అయితే మన గార్డెన్ లో మనం తీసుకోవచ్చండి ఫర్టిలైజర్ తో. ఇదేంటిది, ఎట్లు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను. మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్లో డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఎట్లయితే టైంకి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటామో మన మొక్కలకి కూడా టైంకి ఆహారం తప్పకుండా ఇవ్వాలండి. అప్పుడే మనము గార్డెన్లో మంచి రిజల్ట్స్ తీసుకుంటాము. అయితే నేను కొన్ని విన్నాను, కొన్ని చూసినాను కూడా. అసలు ఎట్లా అంటే ఒక్కటే బకెట్లో, అది చిన్న బకెట్ దగ్గర ఒక 12 ఇంచెస్ బకెట్లో ఒక 4 మొక్కల వరకు ఒకటే దాంట్లో పెడతారు. అసలు దీనికి కాయలు వస్తలేవు అంటారు. ఎట్లా వస్తాయండి? ఒక్క చోట అన్ని పెట్టి మనం ఇచ్చే ఆహారం ఏమో ఏంటి అని అంటే ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో కొంచెం కిచెన్ వేస్టేజ్ ఇచ్చి నేను ఇస్తున్నా అన్ని అని చెప్పి ఇట్లా అంటూ ఉంటారు. ఇది నేను ఫేస్ చేసిన అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ బహుశా మీరు అదే ఇదిలో ఉన్నారేమో, మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి. కానీ అస్సలు అట్లా కాదండి. మనం ఎట్లయితే ప్రతిరోజు ఆహారం తీసుకుంటామో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని, అదే విధంగా మన మొక్కలకి కూడా ఆహారం ఇవ్వాల్సిందే. అట్లా అని ప్రతిరోజు కాదు, కానీ మనకు టైం కూడా ఉంది కదా మన మొక్కలకి ఎప్పుడు ఆహారం ఇవ్వాలి. ప్రతి 10 నుండి 15 రోజులకు ఒకసారి సాలిడ్ ఫామ్ లో ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ప్రతి వారం కూడా మనము ఆర్గానిక్ గా ఏదో ఒక పెస్టిసైడ్ స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే చూడండి గార్డెన్ లా ఇంత మంచి కాపు అయితే మనం తీసుకోగలుగుతాం. చూడండి బీరకాయలు అయితే ఎంత బాగా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయండి. ఇది 4th టైం నేను ఈరోజు హార్వెస్ట్ చేసేది. అయితే చిన్న క్లిప్ ఉంటుందండి హార్వెస్ట్ చేసేది కూడా మధ్యలో. మరి ఇట్లా మనం మంచిగా ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా మనం తీసుకోవాలి, మన చేతులతో మనం పండించుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మనకు ఎంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కదా. మరి ఇట్లా మనం ఇవన్నీ చేసుకోవాలి మన సొంతంగా అంటే మాత్రం కొంచెం ఎఫర్ట్ అయితే మనం పెట్టాలి. కొంచెం శ్రమ అనేది మనకు ఉంటుంది. అది శ్రమ అనిపించదు అసలు. ఎట్లా అంటే మనం ఇష్టం కాబట్టి మనకు గార్డెనింగ్ అంటే అది మనకు కష్టం అనిపించదు. తప్పకుండా వీటి కోసం అయితే మనం కంప్లీట్గా రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా చేసుకునే పద్ధతి కూడా ఉంది. లేదు మనం కొంచెం అయితే ఖర్చు చేసుకోగలుగుతాము అంటే కూడా మనకు ఆ విధంగా కూడా మనము చేసుకునేటటువంటి పద్ధతి కూడా మనకు ఉంది కదండి. గార్డెనింగ్ మన ఇష్టం, మనము ఎట్లయినా చేసుకోవచ్చు. మరి ఈ విధంగానైతే మరి గార్డెన్లో మీరు మన తోట చూస్తుంటే మీరు నాకైతే ఇవాళ చాలా చూపించాలనిపిస్తుంది మీకు. ఒక్కసారి అయితే గ్రేప్స్ ని చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. మరి లాస్ట్ టైం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పూత వచ్చేసిందండి. ఒక్కొక్క దగ్గర ఇట్లా చూడండి బంచెస్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా కచ్చిగా అన్ని పిందెలు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ నేను మీకు ఒకసారి ఇట్లా చూపిస్తున్నాను నేను అంతే. మన చేతులతో మన పంటను మనమే పండించుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇక్కడ చూడండి మరి ఒక్కొక్క ప్లేస్లో ఎన్నెన్ని ఉన్నాయి. అసలు ఇట్లా మనకు కాయలు కనిపిస్తున్నాయి, మళ్ళీ అప్పుడే అక్కడే పూత కూడా ఉంటుంది. కొన్ని అయితే రైప్ కావడానికి వస్తున్నాయి. ఇట్లా అన్ని స్టేజెస్ అనేటివి ఉన్నాయండి. చాలా పెద్దగా పరుచుకొని పోయింది మొత్తం కూడా ఈ గ్రేప్స్ మొక్క అంతా కూడా. మరి చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తాయి. గుత్తులన్నీ కూడా కనిపిస్తుంటాయి. చూడండి మీరు ఇక్కడ మీకు పూత కూడా కనిపిస్తుంది. చూపిస్తా మీకు. ఇదిగోండి చిన్న చిన్న పిందెలు ఇక్కడ చిన్నగా ఉన్నాయి చూడండి. చాలా ఇట్లా ఎక్కడ చూసినా మరి ఇట్లా కొమ్మకు ఉన్నాయండి. చాలా ఎక్కువ వచ్చింది ఈసారి. ఇదిగో చూడండి ఇది రైప్ కావడానికి సిద్ధంగా ఉందనమాట. అందుకని పిట్టలు వచ్చి అవి తినేస్తాయి అని చెప్పి నేను ఇట్లా చిన్నగా నెట్ కవర్స్ అవి కడతాను అనమాట వాటికి. ఇక్కడ చూడండి ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది. కొమ్మ ఒకటి కిందికి వేలాడింది ఇట్లా. మరి దాని నిండా గ్రేప్సే ఉన్నాయి. అక్కడ నుండి అటు చూస్తేనేమో ఫ్లవర్స్, ఇటు చూస్తేనేమో గ్రేప్స్. అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి. అసలు గార్డెన్లోకి వస్తే మనల్ని మనం మర్చిపోతాం. అసలు కొద్దిసేపు అయితే ఆ గార్డెన్లో ఉన్నంతసేపు అయితే హ్యాపీగా ఉండొచ్చు. నిజంగా నాకైతే అనిపిస్తుంది రోజంతా అక్కడే ఉంటే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకి ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా. మరి ఈ విధంగా అయితే మనమైతే మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి మన మొక్కలకి. మరి
మరి ఏమేం ఫర్టిలైజర్స్ అంటే నేను మీకు వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను. మీరు ఫాలో అవ్వండి తప్పకుండా. ఫాలో అవుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ లేదు అనంటే ఇంకా పశువుల ఎరువు కానీ మీరు మొక్కలకి తప్పకుండా ఇవ్వండి. దాంతోపాటు కొంచెం మస్టర్డ్ కేక్, నీమ్ కేక్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. చూడండి ఎంత బాగున్నాయి గుత్తులు. మరి ఈ విధంగా మనము ఫర్టిలైజర్స్ ఇస్తున్న క్రమంలో మనం ఆర్గానిక్గానే ఇవ్వాలండి. ఆర్గానిక్ ఇస్తేనే మనము, ఎందుకంటే మనకి ఇట్లా ఇప్పుడు ఈ బ్రింజాల్స్ మనకు బయట దొరకాయా, వంకాయలు మనకు డబ్బులు పెడితే బయట దొరకాయని కాదు. కానీ మన గార్డెన్లో పండితే స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆర్గానిక్గా మనం చేసుకుంటామని కదా. మరి ఎటువంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి మందులు లేకుండా మనము చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇవి మనకు ఆరోగ్యకరం. కనీసం ఒక వారానికి ఒక 2-3 రోజులైనా మన గార్డెన్లోని కూరగాయలను తినేటట్టుగా మనం చేసుకోవాలి. ఆకుకూరలు అయితే చాలా ఈజీగా పెరుగుతాయి కదండి. మరి ఆకుకూరలు మనం చక్కగా పెంచుకోవచ్చు మన గార్డెన్లో. పాలకూర ఏంటి, తోటకూర, నాకైతే రెగ్యులర్గా పాలకూర వస్తుంది, గోంగూర వస్తుంది. నెక్స్ట్ తోటకూర ఈ మధ్య మొత్తం తీసేసినాను, మళ్ళీ సీడ్స్ వేసినాను. గంగవల్లి కూర అని, మళ్ళీ నెక్స్ట్ ఇంకా చుక్క కూర వేసినాను. ఇవన్నీ రెగ్యులర్గా కంటిన్యూ ఒకటి లేకుంటే ఒకటి ఏదో ఒకటి మన గార్డెన్లో వస్తూనే ఉంటాయి. అదే కాక ఈ కాయగూరలు అంటేనేమో నాకు ఈ బ్రింజాల్స్, వంకాయలు ఎక్కువ వస్తాయి, దొండకాయలు వస్తాయి, నెక్స్ట్ బీరకాయలు వస్తాయి. చక్కగా ఇట్లా మనము ఏదో ఒకటి మనకు ఉండే ఉంటాయండి గార్డెన్లో. ఇది లేదని ఏముండదు. చూడండి ఒక 1/2 kg వరకు వచ్చినాయి, చాలా ఇంకా సరిపోతాయి మనకు. ఒక ఫ్యామిలీకి 4 ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా వండేసుకోవచ్చు ఒక రోజుకి. మనకి ఎంత ఆరోగ్యం కదా మనం చేత్తో పండించుకున్న వాటిని ఈ విధంగా ఆర్గానిక్గా. ఈ బీరకాయలను కూడా మనము హార్వెస్ట్ చేసేసుకుందామండి. నాకైతే ఎవ్రీ వీక్ ఉంటున్నాయండి బీరకాయలు. ఇప్పుడు 4th టైం ఇది, అంటే దగ్గర ఒక నెల నుండి కంటిన్యూస్గా కాస్తున్నాయి. ఇంకొక 2 months వరకు కూడా ఈ మొక్కలు కాస్తూనే ఉంటాయి. 2 మొక్కలు ఉన్నాయి, అయితే కాస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను కొత్తవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కాపు వస్తుండగానే మనము కొత్త విత్తనం మళ్ళీ పెట్టుకుంటే మనకి కాపు అయిపోయే వరకు ఆ మొక్క ఎదుగుతుంది. మనం ఇప్పుడు కొత్తగా పెట్టేవి ఏవైతే ఉంటాయో ఆ మొక్కలు ఎదిగిన అప్పుడు మనం ఈ మొక్కను తీసేయచ్చు, మనకు కాపు తగ్గిపోతుంది. అప్పుడు ఇవి 3 months కాస్తాయండి బాగా. అయితే మరి అది తీసేసి మిగతాయి మనము మళ్ళీ గ్రో చేసుకోవచ్చు కొత్త మొక్కలు అనమాట. అట్లా ఈ విధంగా సైకిల్ అన్నిటిది జరుగుతూనే ఉండాలన్నమాట నిరంతరం. అప్పుడే మనకు రెగ్యులర్గా కంటిన్యూస్గా గార్డెన్లో కూరగాయలు అనేటివి ఉంటాయి. సరే ఇప్పుడు వస్తున్నాయి కదలే రాని అని చెప్పి మనము ఏదో సరేలే అని వచ్చే వాటితోనే హ్యాపీగా ఉంటే సరిపోదండి. మళ్ళీ ఫ్యూచర్కి కూడా మనము ప్లాన్ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. వీటన్ని కూడా నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్ని ఇప్పుడు పూల మొక్కలకి ఎక్కువ చూపిస్తూ ఉంటాను. మరి చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయో. దగ్గర అయితే 30 ఉంటాయి అనుకుంటున్నా, 1 kg వరకు కూడా ఉంటాయేమోనండి. నేనైతే ఇవైతే నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, మీరే చెప్పాలి ఎన్ని ఉంటాయో. మరి ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎక్కువ హార్వెస్ట్ వీడియో ఎక్కువ చూపించి నేను మీకు బోర్ తెప్పించాను. ఇది చూడండి బోన్ మీల్ అండి, కాల్షియం రిచ్ ఫర్టిలైజర్. ఈ బోన్ మీల్ అనేది తప్పకుండా మన మొక్కలకి మనము ఇవ్వాలి. ఇట్లా కాయగూర మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ చక్కగా పువ్వులు రావాలంటే తప్పకుండా బోన్ మీల్ ఫర్టిలైజర్ మనము నెలకొకసారి మన గార్డెన్లో మన మొక్కలకు ఇవ్వాలి. అయితే బోన్ మీల్ వాడని వాళ్ళు, చాలామంది ఎగ్స్ తినరు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సబ్స్టిట్యూట్ కూడా నేను చూపిస్తూ ఒక వీడియో చేసినాను. అది మీకు డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను ఆ లింక్. మీరు తప్పకుండా ఆ వీడియో చూడండి. బోన్ మీల్కి బదులు అది మీరు చేసుకోండి. ఇంకొకటి ఏంది అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు బోన్ మీల్ ఒక్కటి వాడితే మంచిది. ఓకే, బోన్ మీల్ ఇంకా మేము కొని తెచ్చుకోలేము, మాకు దొరకదు అని అనుకుంటే మాత్రం మరి మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ కాల్షియం మన మొక్కలకు అందించడానికి. అవేంటి అంటే మన ఎగ్ షెల్స్ ఇప్పుడు బోన్ మీల్ దొరకని వాళ్ళు నార్మల్గా ఎగ్స్ తింటారు, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్ షెల్స్ మంచిగా పౌడర్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. లేదా వెనిగర్, రీసెంట్గా ఒక వీడియో కూడా ఉంది కదా, వెనిగర్లో మనం సోక్ చేసి పెట్టి కూడా ఆ వాటర్ ఇవ్వడం వల్ల కూడా మంచి కాల్షియం మొక్కకు అందుతుంది. అదేవిధంగా మనం చాక్ పీస్ పౌడర్ని వాడుకోవచ్చు, సున్నం వాడుకోవచ్చు, తినే సున్నం ఉంటుంది కదా ఆ సున్నంని కూడా మనము వాడుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మంచి కాల్షియం సోర్సెస్ అనమాట.
ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మనం ఒకేసారి కాకుండా ఏదైనా ఒకటి 15 రోజులకు ఒకసారి ఏదైనా ఒకటి మనము గార్డెన్లో వాడుకునేటట్టుగా మన మొక్కలకి ఇచ్చేటట్టుగా మనము చూసుకోవాలండి. మరి ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.